మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. గత 15 సంవత్సరాల క్రితం కరడుగట్టినటువంటి వ్యతిరేకవాదుల సమయంలో మన లచ్చన్న ఇచ్చినటువంటి పిలుపు మేరకు కొత్త పిల్లలు కొత్తగా గ్రూప్ వచ్చినటువంటి 25-30 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంఘం కట్టిరట. ఎవరంటే ఎవరో భక్తుగా సన్నగా ఇట్లుంటాడు. ఎవరైనా అంటే రాష్ట్ర అధ్యక్షుడు లచ్చిరెడ్డి. లచ్చన్న గురించి చెప్పడానికే భయపడేది. కానీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మరి ఆ రోజు టీజీటీఏ సంఘాన్ని స్థాపించి ఆయన ఒక్క పిలుపుతోటి అన్ని జిల్లాలలో టీజీటీఏ సంఘం పురుడు పోసుకుంది. మరి ఎట్లా సాధ్యమైంది అది? ఇవాళ కూడా మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ ఎక్కడ ఇది రాజకీయ వేదిక కాదు, రాజకీయ సభలంతకన్నా కాదు. ఉద్యోగుల యొక్క ఆత్మగౌరవానికి, ఉద్యోగుల యొక్క ఆత్మీయ సమ్మేళనానికి ఎక్కడో విసిరివేస్తే చెట్టుకొకరు గుట్టకొకరు అడవిలో పారిపోయినటువంటి దాచుకున్నటువంటి మన రెవెన్యూ కుటుంబ సభ్యులందరూ ఈ రోజు ఒక ఎడారిలో ఓఎస్ఎస్ లాగా కనిపించినటువంటి మన లచ్చన్నని పట్టుకొని మళ్ళీ ఇక్కడ ఈరోజు ఇంతమంది సమావేశం కాగలిగింది. ఇది అందరూ అంగీకరించాల్సినటువంటి విషయం. ఇక్కడ ఎక్కడ కూడా రాజకీయ ఉద్దేశాలు కానీ రాజకీయ పార్టీలతో కానీ మనకు సంబంధం లేదు. కానీ ఎన్ని అవమానాలు, ఎన్ని అవహేళనలు, అసలు అది చెప్పుకుంటూ పోతే అర్థం లేనటువంటిది. ఎంత భయంకరమైనటువంటి మరి అవమానాలు ఎదుర్కొన్నారు మన రెవెన్యూ కుటుంబ సభ్యులు అంటే, మళ్ళీ వచ్చినటువంటి మన గ్రామ పాలనాధికారులు వాటన్నింటినీ వెతికి తవ్వి వెలికి తీయాలి. సమాధిలో కూర్చిపెట్టినటువంటి పాపాలన్నింటినీ కూడా మళ్ళీ మీరు వెలికి తీయాలి. ఎక్కడికి పోతుంది మనకు తెలుసు. మనం చిన్నప్పుడు అంటే వివిఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడు ఒక చిన్న గవర్నమెంట్ ల్యాండ్కి ఎన్ఓసి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యేది? వ్యవసాయదారుడు కనుక మొట్టమొదటిసారి ఏరువాక సాగించడానికి, చెట్టు కొట్టడానికి మనం ఎక్కడైతే అంటే ఏగిలి చేస్తాం కదా, మొట్టమొదటి ఏరువాక. ఆ విధంగా ఊర్లో ఉన్నటువంటి ఒక విఆర్ఏ చెప్తాడు, అరే పలానది గవర్నమెంట్ ల్యాండ్, పలానది సీలింగ్ ల్యాండ్, పలానది భూదాన్ ల్యాండ్, పలానది ఈ ల్యాండ్. ఇవాళ ఏది లేదు. ఏది కావాలంటే అది రాసి అప్పనంగా దాన్ని పూర్తి చేసినాం. రేపు మళ్ళా మీరంతా తిరిగి కొత్తగా ఏరువాక సాగిస్తూ వ్యవసాయం చేస్తూ ఆ భూమిలో పాతుకుపోయినటువంటి పాత పాపాలన్నింటినీ బయటికి తీసి మళ్ళీ వాటిని కడిగిన ముత్యంలా తీసుకొచ్చి ప్రభుత్వ పరం చేస్తారని నేను అనుకుంటున్నా. ఒకటే విషయం మీ అందరి ముందు, భూమి అనేది సగటు మనిషి యొక్క ఆత్మ గౌరవం. ఈ రోజు సమాజంలో అన్నిటికంటే అత్యంత విలువైనది భూమి. ఈ ప్రపంచం ఉన్నంత కాలం భూమి ఉంటది. ఆ భూమిని కాపాడవలసినటువంటి అధికారి గ్రామ స్థాయిలో ఎంత కాలం భూమి ఉంటుందో అంతకాలం ఒక వ్యక్తి ఉండాల్సింది. ఆ యొక్క స్పష్టమైనటువంటి విషయాన్ని గత ప్రభుత్వం విస్మరించి గ్రామ స్థాయిలో ఎవ్వరూ లేకుండా చేసి వాళ్ళ యొక్క సెల్ఫ్ ఎజెండా తోటి, ఒక మాస్టర్ ప్లాన్ మైండ్ తోటి ఈ డిపార్ట్మెంట్ నిర్వీర్యం చేసినటువంటి విషయం మనందరికీ తెలుసు. మరి అలాంటి విషయాన్ని అప్పుడున్నటువంటి నాయకత్వం కొంత కాపాడుకోలేకపోయినా కానీ తిరిగి మనకు అనుకూలమైనటువంటి మాట మీ అందరికీ తెలుసు. ఎప్పుడైనా కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఈ కింది స్థాయి గ్రామ స్థాయి రెవెన్యూ వ్యవస్థకు మేలు జరుగుతుంది. గతంలో కూడా 2001లో గత ప్రభుత్వం రద్దు చేసినప్పుడు తిరిగి 2002లో మనం పోరాటం చేసినాం. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతనే 2002లో తిరిగి మరి గ్రామ రెవెన్యూ వ్యవస్థ వచ్చినటువంటి విషయం కూడా మనందరికీ తెలుసు. అదే విధంగా తిరిగి ఈ రోజు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మళ్ళీ సోదరులందరూ తిరిగి ఈ డిపార్ట్మెంట్ కు రావడం జరిగింది. కాకపోతే ఈ క్రమంలో మన నాయకత్వం గౌరవనీయులు లచ్చిరెడ్డి గారి ఆధ్వర్యంలో ఒక తెలివితోటి, ఒక విజన్ తోటి, ఒక దూరదృష్టితోటి ఎలాంటి ఉద్యోగులను రోడ్లపైకి తీసుకురాకుండా, ధర్నాలు లేకుండా, రాస్తారోకలు లేకుండా, అర్థాలు లేకుండా, నిరసన లేకుండా ఒక్క ఉదటన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రులు పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారిని మెప్పించి ఈ రోజు భూభారతి చట్టం పేరుతో గ్రామ స్థాయిలో రెవెన్యూ ఉద్యోగులు ఉంటేనే ఈ చట్టం ఇంప్లిమెంట్ అయ్యి పేదలందరికీ మేలు జరుగుతుంది, రైతులు ముఖాల్లో సంతోషం చూస్తాం సార్ అని చెప్పి తిరిగి 10,954 పోస్టులు అంటే సుమారు 11,000 పోస్టులు సాధించినటువంటి ఘనత కూడా ఈ గౌరవ లచ్చిరెడ్డి గారి సారథ్యంలో ఉన్నటువంటి సంఘానికే దక్కుతుందనే మాట ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తా ఉన్నారు. నేను సంఘాలు స్థాపించిన రోజు నుంచి ఈ రోజు వరకు 2 దశాబ్దాలుగా ఏ రోజు కూడా నేను అనుకున్నది ఖచ్చితంగా సాధించే వరకు
వెనుదిరగరు, తిరగలేదు. అది తహసీల్దార్ల సమస్యలే కావచ్చు, విఆర్ఏ సమస్యలే కావచ్చు, విఆర్ఓల సమస్యలే కావచ్చు, డిప్యూటీ కలెక్టర్ల సమస్యలే కావచ్చు, రైతుల సమస్యలకు కూడా వెనుదిరగటానికి అవకాశం కూడా ఇవ్వరు. కొత్త ఆలోచనలు, మా ఉద్యోగులకి ఏం చేయగలను, ఇంత ఆశ పెట్టుకున్నారు, ఇంకా ఆశలు ఏమేమి ఉన్నాయి అని ఆలోచిస్తూ కూర్చున్నారు. మీరిచ్చిన గౌరవం, మీరిచ్చిన అభిమానం, మీరిచ్చిన ప్రేమ. నేను ఈ రోజు వరకు కూడా తమ్ముళ్ళందరూ చెప్తున్నారు నా గొప్పతనం గురించి. నేను ఆ రోజే చెప్పిన, శాఖను వదిలినా, శాఖ నుంచి పోయినా నేను మళ్ళా తిరిగి శాఖకు వస్తా అంటే ఆ ధైర్యం, ఆ గట్స్ మనకి ఇచ్చింది మీరు. ఆ రోజు నేను విఆర్ఏల సమస్యల గురించి పోరాడినా, విఆర్ఓల సమస్యల గురించి తీసేసే రోజు మాట్లాడినా. ఇక్కడ సాక్షాత్తు ఉపేందర్, ఇక్కడ మిత్రులు అందరూ ఉన్నారు. నేను ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ రెవెన్యూల ఉద్యోగులను, విఆర్ఓలను అర్ధరాత్రి ఒక్క జీవోతో తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఆ రోజు ఒక్కళ్ళు మాట్లాడితే ఏమవుతుందో అని ఒక్కళ్ళకొక్కళ్ళు ఎక్కడ లాక్కున్నారో కనిపించలేదు. నిజం చెప్పాలి, ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాకచక్యంగా అడుగులు వేస్తూ రెవెన్యూ శాఖకు పూర్వ వైభవం తీసుకురావాలనే ఒక తలంపుతో రెవెన్యూ మంత్రివర్యులు కావచ్చు, ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు, వాళ్ళ ఆలోచన ప్రజలకి మంచి చేయాలి. అందులో ప్రజలకి ఏదైతే కోల్పోయినామో, ఏదైతే హామీలు ఇచ్చినామో, భూ సమస్యలు లేకుండా గ్రామాలను తయారు చేయాలి. ఎట్లా చేయాలి, ఏ రకంగా చేస్తే మనం చేయగలం అనే ఆలోచన తర్జన పడుతున్న సందర్భంలో మనం మామూలునే ఊరుకోము, ఛాన్స్ వస్తే ఇంకా ఊరుకోము. అందులో ఛాన్స్ వచ్చినది, అవకాశం వచ్చింది. అప్పుడు పీడీసీఎంఆర్ఓ ఎంటర్ అయిన మరుక్షణమే ఇంకొక ధరణి కమిటీ వేసినారు. ధరణి కమిటీలో మా మిత్రుడిని పెట్టినా, అది మీ అందరికీ తెలుసు. అక్కడి నుంచి స్టార్ట్ అయింది రెవెన్యూ శాఖ పూర్వ వైభవం శరవేగంగా ముందుకెళ్తుంది. అందులో భాగమే మన అధికారాల వికేంద్రీకరణ కావచ్చు. ఈరోజు విఆర్ఓలు తిరిగిపోయిన వాళ్ళందరూ మన రెవెన్యూ శాఖలోకి రావటం కావచ్చు. 11,000 మంది మేము రెవెన్యూ శాఖలకు తీసుకుంటామని ఆ రోజు ఎవరు అనలే, ఎవరు గుర్తించలే. దేవుడుగా మనకున్న ప్రిన్సిపాల్ సెక్రటరీ గారు, నేను ఇద్దరం కలిసి మాట్లాడుతున్నా, నేను సలహాలు ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నా. సార్ ఒక్కటే అన్నాడు, ఇవన్నీ ఇప్పుడు మనం పెట్టుకోవద్దు, రెవెన్యూ గ్రామాలు ఎన్నుంటాన్ని ఇద్దాం, రెవెన్యూ గ్రామాలు ఎన్నుంటానికి అధికారిని క్రియేట్ చేద్దాం. మనం ఒక్కలమే కాదు, మన మీద పడ్డ మచ్చను తొలగించుకోవాలంటే మనం ఏం చేయాలి? అప్పుడు అన్నారు, పెద్దలు కూడా చాలా మంది భయపడ్డారు. ఎందుకంటే మొలాలను తీసుకుంటే ప్రజలు తిరస్కరిస్తారేమో, ప్రజలు తిరస్కరిస్తే మేమేం చేయాలి, ప్రజలు తిరస్కరిస్తే మా పని ఏంది అంటే వాళ్ళను లేకుండా ఒప్పించే ప్రయత్నం చేసిన. ఒక్కడే చెప్పిన, ఒక పెద్దగా మనం ఒక దిక్కు ఉన్నప్పుడు మంచి ఆలోచన ఇచ్చిన, సరే మా వాళ్ళు తప్పు చేసిరు, సరే ఒప్పుకుందాం, కొద్దిసేపు తప్పు చేసిరు కాబట్టి తొలగించిరు అని అనుకుందాం. కానీ ఒక్కసారి మీ లెక్కలు గణాంకాలు తీయండి. ఏదైతే ఈ శాఖ నుంచి పోయిన తర్వాత ఆ వేరే శాఖలలో పనిచేస్తున్న ఒక్క అధికారి కనుక తప్పు చేసి ఉంటే తీసుకోకండి అని చెప్పిన. రిపోర్ట్ రూపంలో అన్ని తెప్పిస్తే ఒక్కళ్ళు కూడా తప్పు చేసినట్లేదు, ఎవరు తప్పు చేయలే. దొంగ ఎక్కడైనా దొంగనే, ఇంకొక శాఖలకు పోయినా కూడా దొంగనే. కాయినా తప్పు చేయలేదని మనం పరీక్షలో నెగ్గినాం కాబట్టి ఈరోజు తిరిగి ప్రజలు కూడా మన ఖచ్చితంగా స్వీకరిస్తున్నారు.